వీడియో ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. అంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసే తప్పు కాదు కదా. శభాష్ అక్క, మంచిగా అడిగావు, చాలా ధైర్యంగా అడిగావు, చెమటలు పట్టేలాగా అడిగావు. ఇంతకీ అతను దొంగతనం చేశాడా? ఎవరినన్నా మోసం చేశాడా? ఓహో, 10 రూపాయలకే కోవా బన్ అమ్ముతున్నాడనా? మైకు దొరికిందా కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు అక్క. చాలామంది మనం చూస్తుంటాం ఫ్రెండ్స్, మరి రోడ్లో 10 రూపాయలకే కోవా బన్ అమ్ముతూ ఉంటారు. మరి వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం 10 రూపాయలకు కోవా బన్ అమ్ముతున్నారు. ఏదో మైకు చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది అడగకూడదు అక్క. మరి మీరు అడగాలనుకుంటే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, వాటిలోకి వెళ్ళి ఫుడ్ కరెక్ట్గా ఉందా లేదా అడగండి. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన హాస్టల్స్లో పిల్లలకి సౌకర్యాలు ఉన్నాయా లేదా, ఫుడ్ కరెక్ట్గా ఉంటుందా లేదా అని గవర్నమెంట్కి సంబంధించిన దాని మీద మీరు ప్రశ్న వేయాలక్క. ఇలా బతుకు తెరువు కోసం 10 రూపాయలకి కోవా బన్ను అమ్ముకునే వాళ్ళ దగ్గరకు వచ్చి మన ప్రతాపం చూపించకూడదక్క. ఇప్పుడున్న సమాజంలో మైకు దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందని అనుకోవద్దు. నిజంగా మీరు అతనికి చెమటలు పట్టించారు, అతను భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే మీరు ఎక్కడ సోషల్ మీడియాలో పెడతారనో లేదంటే న్యూస్ ఛానల్ వేస్తారనో భయపడుతున్నాడు. మీరు ఈ పని చేశారు ఓకే, కానీ నిజంగా కల్తీ జరిగిన దగ్గరగా పోండి, ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర కాదు. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి.